అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, మనకి ఈ వీడియోలో వచ్చేసి ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి నిధులు ఎప్పుడు జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్న దానిపై చాలా మందికైతే సందేశం అయితే ఉందండి. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి నిధులనేవైతే విడుదల చేయబోతుందనమాట. ఇప్పటికే మనకి రూ. 2,000 పొందుతున్న వారికి రూ. 4,000 రూ. 3,000 పొందుతున్న వారికి రూ. 6,000 అనేవైతే అందించడం సిద్ధమైనట్టు తెలుస్తుంది. సో, ఈరోజు మనకి సీతక్క గారు కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో, మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్‌దారులకైతే ఈ యొక్క ఆసరా చేయూత పథకం ద్వారా అయితే డబ్బులైతే వస్తున్నాయండి. సో, కాబట్టి ఈరోజు ఎంతమందికైతే వస్తాయి ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో అనేక హామీలనేవైతే ఇచ్చింది కదండీ! అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరిగింది. అయితే మనకి ఇక్కడ రైతు భరోసా పథకాన్ని కూడా మొన్నైతే ప్రవేశపెట్టారు. అలాగే గతంలో మనకి రైతు రుణమాఫీ, అలాగే ఉచిత బస్సు కార్యక్రమం కూడా చేపట్టారండి. అయితే ప్రస్తుతం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధ నిధులనేవైతే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుందనమాట. ప్రస్తుతం రూ. 2,000 పొందుతున్న వారికి రూ. 4,000, అలాగే మనకి రూ. 3,000 పొందుతున్న వారికి రూ. 6,000 వరకు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందనమాట. అయితే దీనికి సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంటుందనమాట. అయితే రేపు మనకి వృద్ధులు, వితంతులకి యొక్క పెన్షన్ అంటే రూ. 4,000 అందిస్తారు. ఎల్లుండి నుంచి మనకి ఈ దివ్యాంగుల పెన్షన్ అయితే అందించనుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. ప్రస్తుతం ఇది యొక్క పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంటుందనే చెప్పాలి. అయితే ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రమే జమ చేయనుందండి. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో, దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క నిధులనేవైతే విడుదల చేయబోతుందండి. ఇదొక గొప్ప శుభవార్తనే చెప్పాలి. అయితే దీనికి సంబంధించి అర్హులైన వారికి మాత్రమే ఉందన్నమాట. అలాగే దీనికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృద్ధులు, వితంతులకి, ఒంటరి మహిళలకి ఎవరైతే ఉంటారో వారికైతే రూ. 4,000 పెన్షన్ అయితే అందించబోతుందండి. ఈ యొక్క గొప్ప శుభవార్తనే చెప్పాలి. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులనేవైతే విడుదల చేయబోతుంది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.